మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఊరుకో మమ్మీ, వాడికి తెలీదు కదా. అక్కడ ఎవరో అలా చేశారంట, కోరిక తీరుతుందని చెప్పారంట. పాపం, నువ్వు కూడా ఏదో కోరుకున్నావని వాడలా చెప్పుంటాడు. వాడేమైనా ఇవన్నీ కావాలని చేస్తాడా చెప్పు? వాడు నా కోరిక తీరాలని చేసినా కాలింది నా చేయి కదా, అందుకు బాధ నాకే ఉంటుంది. ఇది తగ్గే వరకు నువ్వెన్ని చెప్పినా సరే నాకేమీ అర్థం కాదు. మమ్మీ, వాడేదో చిన్న పిల్లోడు, ఏదో తెలియక చేశాడిక వదిలే. నేనేవైనా నీ కొడుకుని ఒక్క మాట అన్నానా? నా కాలం చేయిని చూసి నేను బాధపడుతున్నాను. వాణ్ణి నేనేవైనా అంటే కదా నువ్వు నన్ను అనడానికి. స్వప్న, కొంచెం వాటర్ తీసుకురా. అలాగేనండి. సిస్టర్, ఏం చేస్తున్నావు? నీకు మీ గ్రానీకి ఇష్టమైన కూర చేస్తున్నాను. సిస్టర్, మొన్న కూడా నువ్వు వంట చేస్తే కూరలో కారం ఎక్కువైందని గ్రానీ తిట్టింది కదా. అందుకే ముందే ఆ కూరని టేస్ట్ చూపించు, బాగుందంటేనే పెట్టు, లేదంటే ఇంకోటి చెయ్యి. అనవసరంగా మా గ్రానీతో నువ్వెందుకు తిట్లు తింటావు? పర్వాలేదులే, పెద్దావిడే కదా, మాట అంటే తప్పేముంది. వద్దు సిస్టర్, ఎందుకు తిట్టించుకోవడం? ముందే టేస్ట్ చూడు. మనం బాలేదంటే ఇంకోటి చేస్తావు కదా. అనవసరంగా అప్పుడు అనిపించుకోవడం ఎందుకు? నువ్వు నాకివ్వు, నేను తీసుకెళ్తాను. సరే. తీసుకో. సిద్ధు, తీసుకో. గ్రానీ, ఈ కర్రీ టేస్ట్ చూడు. బాబాయ్ మంట! అసలు చెయ్యకాలి నేను ఏడుస్తుంటే వేడి వేడి కూర నా చేతిలో వేస్తావా? పైగా అందులో కారం ఉంది, నా చెవి మండిపోతుంది. మంట మంట! ఏమైందండి? నీకు అవసరమా? నా చెయ్యి మండిపోతుంది. అసలు వేడికి అంత వేడి వేడి కూర ఎవరిచ్చారు? నేనే ఇచ్చానండి. మీకు టేస్ట్ చూపిస్తానంటే నేనే ఇచ్చాను. ఏడ్చినట్టుంది, నా చెయ్యి కాలిపోయింది. ఏంటి బన్నీ పని? పొద్దున గుళ్ళో కూడా ఇలాగే చేశావు. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే నువ్వు నవ్వటం కరెక్ట్ కాదు. అది కాదు డాడీ, ఆ గ్రానీ. నువ్వింకేం మాట్లాడద్దు. రాన్ రాన్ నీకు మరీ ఎక్కువైపోతుంది అల్లరి. కరెక్ట్ కాదు బన్నీ ఇది. ఇంకోసారి ఇలా చేశావంటే నేను నీకు బాగా పనిష్మెంట్ ఇస్తాను. గ్రానీకి సారీ చెప్పు. సారీ గ్రానీ. ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ కళ్యాణ్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కావాలి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. దయచేసి ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరన్నది డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినా నాది కూడా ఓ పాజిటివే కదా. ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారంటున్నారు. కనీసం ఆ ప్రాణాన్ని నిలబెడితే నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో.
నా కుటుంబంలో మళ్ళీ ఆనందం వస్తుందేమో. మనం ఒకరికి మంచి చేస్తే మనకెప్పుడు మంచి జరుగుతుందని నాని ఎప్పుడు చెప్తూ ఉండేది. సూర్యన్ తాతయ్య కూడా ఇదే చెప్పారు. అందుకే ఆ వ్యక్తికి నేను రక్తం ఇస్తాను. ఆ పుణ్యం నా చెల్లికి పనికొస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు కదా, నాది ఓ పాజిటివే. నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్, ఇమ్మీడియట్ గా బ్లడ్ అయితే కావాలి. వర్ష ఇస్తుంది డాక్టర్. ఇంకొకరు ఎవరైనా వస్తే 2వ యూనిట్ కూడా రెడీ అవుతుంది. సిస్టర్, నాది ఓ పాజిటివ్ బ్లడ్డే. డొనేట్ చేయడానికి వచ్చాను. బెహన్, మీది ఓ పాజిటివా? అవును, మన స్నేహంతో పాటు రక్తం కూడా ఒకలానే ఓ పాజిటివ్ గ్రూపే అయింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అనుకోకుండా పరిచయం అవ్వడం ఏంటి? ఈరోజు తాతయ్యకి బ్లడ్ అవసరం అయ్యేసరికి నేనిస్తున్నాను. కానీ ఇంకో యూనిట్ ఎలా వస్తుంది అని మేమంతా టెన్షన్ పడుతుంటే మీరే వచ్చారు. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తాతయ్యకి ఏమైంది? మా సూర్యం తాతయ్యకి తలకి బలంగా దెబ్బ తగిలింది. రక్తం బాగా పోయింది. ఆయనకే బ్లడ్ ఎక్కించాలి. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు స్ట్రైక్లో ఉన్నాయి. అందుకే ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాము. తాతయ్యకి ఏం కాదు, ఆయన చాలా మంచివారు. అలాంటి వాళ్ళకి ఏమీ కాకూడదు సిస్టర్. మేడం, మీరు ఇలా వచ్చి పడుకోండి. అలాగే. జారే కన్నీరే నిన్ను ఓదార్చేనా, కదిలే కాలానా మారే నీదారే నిన్ను నడిపించేనా, ఆశల తీరానా నీ గుండెలో సంతోషం ఎడారి చినుకై